మన సబ్స్క్రైబర్లలో ఒక సబ్స్క్రైబర్ కామెంట్ రాశారు. సార్ మధ్యంతర ఎన్నికలకి అలాగే బై ఎలక్షన్స్కి తేడా ఏంటి, వాటి యొక్క కాల పరిమితి గురించి చెప్పండి సార్ అని. అబ్బాయి ఇంగ్లీష్లో కామెంట్ రాశాడు. మిడ్ టర్మ్ ఎలక్షన్స్ అండ్ బై ఎలక్షన్స్కి డిఫరెన్స్ అండ్ వాళ్ళ యొక్క టర్మ్ గురించి చెప్పండి అని రాయటం జరిగింది. మధ్యంతర ఎలక్షన్స్ అంటే ఏంటంటే మామూలుగా మనకి జనరల్ ఎలక్షన్స్ అనేటివి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉంటాయి. జనరల్ ఎలక్షన్స్ జరిగిన తర్వాత గవర్నమెంట్ అనేది ఫామ్ అవుతుంది. ఆ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత, అంటే 2 సంవత్సరాల తర్వాత మనకి ఎలక్షన్స్ కనుక వచ్చినట్టయితే, ఎందుకు ఎలక్షన్స్ వస్తాయంటే ఆ గవర్నమెంట్కి మెజారిటీ లేనప్పుడు, ఆ గవర్నమెంట్ సరిగ్గా పనిచేయలేదని చెప్పేసి గవర్నర్ భావించినప్పుడు, అలాంటి సిచ్యువేషన్లలో మనకి ప్రెసిడెన్షియల్ రూల్ రాష్ట్రపతి పాలన విధించినప్పుడు కానీ, లేదా గవర్నమెంట్ను అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి గవర్నమెంట్ ఓడిపోయినప్పుడు కానీ, అంటే సింపుల్గా చెప్పాలంటే ఎలక్షన్స్ జరిగిన 2 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి ఎలక్షన్స్ని మధ్యంతర ఎన్నికలు, మిడ్ టర్మ్ ఎలక్షన్స్ అంటాం. మరి బై ఎలక్షన్స్ అంటే ఏంటంటే ఏదైనా ఒక క్యాండిడేట్కి సంబంధించి చనిపోయినప్పుడు కానీ, ఆ క్యాండిడేట్ రిజైన్ చేసినప్పుడు కానీ, రాజీనామా చేసినప్పుడు కానీ, చనిపోయినప్పుడు కానీ, లేదా అతని ఎన్నిక చెల్లదు అని చెప్పేసి కోర్టు కానీ ఎలక్షన్ కమిషన్ కానీ ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు, అప్పుడు ఆ ఒక్క సీటుకే జరిగే అటువంటి ఎన్నిక ఏదైతుందో దాన్ని బై ఎలక్షన్స్ అని పిలుస్తాం. మిడ్ టర్మ్ ఎలక్షన్స్, మధ్యంతర ఎలక్షన్స్ అయితే మొత్తం రాష్ట్రానికి లేదా కేంద్రానికి మొత్తం కలిపి ఉంటుందన్నమాట. అంటే లైక్ ఒక రాష్ట్రానికి సంబంధించింది అయితే ఆ రాష్ట్రం మొత్తం, దాన్ని మధ్యంతర ఎన్నికలు అంటాం. రాష్ట్రం మొత్తం మీద ఎలక్షన్స్ జరుగుతాయి. బైపోల్ అంటే మాత్రం ఓన్లీ ఎక్కడైతే అభ్యర్థి రాజీనామా చేశాడో లేదో చనిపోయాడో, ఆయన ఎన్నిక చెల్లదని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ప్రకటిస్తుందో అక్కడ మాత్రమే జరిగితే దాన్ని బైపోల్ ఎలక్షన్స్ అని పిలుస్తాం అన్నమాట. ఈ రెండింటికి డిఫరెంట్ ఇది. ఇప్పుడు మిడ్ టర్మ్ ఎలక్షన్స్ కనుక మధ్యంతర ఎన్నికలు జరిపితే అప్పుడు రాష్ట్రం మొత్తానికి మనకి ఇక్కడ ఎలక్షన్ జరుగుతాయి కాబట్టి అది 5 సంవత్సరాలు ఉంటుంది దాని యొక్క కాల పరిమితి. ఇక్కడ బై ఎలక్షన్స్ జరిగితే ఎన్ని రోజులైతే ఆ ఎలక్షన్స్, అంటే ఎన్ని రోజులైతే రిమైనింగ్ పర్సన్, చనిపోయిన అటువంటి పర్సన్ ఎన్ని రోజుల కాల పరిమితి అయితే ఉంటుందో అన్ని రోజులు మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ సపోజ్ మనకు తెలంగాణలో దుబ్బాక ఎలక్షన్స్ అనేది జరిగాయి. 2.5 సంవత్సరాల తర్వాత అతను చనిపోయాడు. ఆ 2.5 సంవత్సరాలకి గెలిచినటువంటి క్యాండిడేట్ ఉంటాడనమాట.